ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ అదుపు తప్పి భూమి వైపు దూసుకొస్తోంది. అయితే అంతకు మించిన ముప్పు రష్యా నుంచి ముంచుకొస్తోంది. వందలాది కృత్రిమ ఉపగ్రహాలను కూల్చగల అధునాతన ఆయుధాన్ని రష్యా తయారు చేస్తోందని అంటున్నాయి పశ్చిమ దేశాల నిఘా వర్గాలు. దీనిపై ప్రముఖ వార్తా సంస్థ ది అసోసియేటెడ్ ప్రెస్ ఒక కథనాన్ని వెలువరించింది. అంతరిక్షంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు యుద్ధంలో ఉక్రెయిన్కు అందుతున్న నిఘా సాయాన్ని అడ్డుకునేందుకు రష్యా ఈ సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తోంది. ఈ ఆయుధం కేవలం ఉపగ్రహాన్ని మాత్రమే కాకుండా కక్షలోని అధిక భాగాన్ని టార్గెట్ చేస్తోంది. ఒకేసారి వేల సంఖ్యలో పైలట్లను పంపించి స్టార్లింక్ ఉపగ్రహాలను కూల్చేస్తోంది. ఈ పైలట్లు చాలా చిన్నగా మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటాయి. వీటిని భూమి మీద కానీ అంతరిక్షంలో కానీ గుర్తించడం చాలా కష్టం. వీటిని ట్రాక్ చేసే అవకాశం లేకపోవడంతో ముప్పును ముందే పసిగట్టడం అసాధ్యం. వీటితో దాడికి దిగితే కేవలం టార్గెట్ శాటిలైట్స్ మాత్రమే కాకుండా ఇతర వ్యవస్థలకు ప్రమాదం. దీన్నే జోన్ ఎఫెక్ట్ అని అంటున్నారు. ప్రస్తుతం స్టార్లింక్ ఉపగ్రహాలు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆర్బిట్లో పరిభ్రమిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా అంతరిక్ష కేంద్రం దీనికంటే తక్కువ ఎత్తులో ఉండే కక్షలో తిరుగుతున్నాయి. ఒకవేళ స్టార్లింక్ ఉపగ్రహాలపై దాడి జరిగితే వాటి శకలాలు కింద ఉన్న అంతరిక్ష కేంద్రాలను ఢీకొనే ప్రమాదం ఉంది. స్టార్లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ దళాలు యుద్ధ క్షేత్రంలో వినియోగిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రష్యా అనేక సార్లు హెచ్చరికలు చేసింది కూడా. ఉక్రెయిన్కు సాయం చేసే కమర్షియల్ శాటిలైట్లను తాము లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది. తమ S-500 క్షిపణి వ్యవస్థతో తక్కువ ఎత్తులో ఉన్న కక్షలోని లక్ష్యాలను ఛేదించగలమని హెచ్చరించింది. ఇలాంటి ఆయుధంతో అంతరిక్షంలో తీవ్ర గందరగోళం తలెత్తితే అది రష్యాకు కూడా ప్రతికూలంగానే మారుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా, దాని మిత్రదేశం చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, అనేక కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, రక్షణ అవసరాల కోసం వేలాది శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి. అందువల్ల ఈ ఆయుధాన్ని మాస్కో వినియోగించకుండా అంతర్జాతీయ సమాజం నిరోధించే అవకాశం ఉంది.